వేదికలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఏప్రిల్ నెలాఖరులో మండపేటలో జాయిన్ అయ్యాను. మనకి ఆన్లైన్ సిస్టంలో ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నవి. దీంట్లో మీరు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ చెప్దామని చెప్పి లైసెన్స్ గురించి వివరాలు చెప్దామని చెప్పేసి నేను ఈ సమావేశాన్ని మీకు మీ పెద్ద సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను ఈ సమావేశాన్ని పెట్టారు. కాబట్టి దీంట్లో నేను చెప్పేది కొంచెం మీరు గ్రహించి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లైసెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ షాప్లో కనిపించేట్టు చూసుకోండి. రెన్యువల్ ఒకటి అప్ టు డేట్గా అయ్యేట్టు చూసుకోండి. ఏదన్నా సహాయ సహకారాలు సలహాలు కావాలంటే నా కార్యాలయానికి వస్తే నేను చెప్తాను మీకు. అలాగే బోర్డు తెలుగులో ఉండాలి. మీరు అందరూ ఏమో నాకు ఇక్కడ తెలుగులోనే ఉంటాయి కాబట్టి దానికి ఇబ్బంది లేదు. అలాగే అటెండెన్స్ లిస్టు, జీతాల లిస్టు, సెలవు లిస్టు, వేఏ స్లిప్పు అన్నీ రాసుకుంటే కానీ మీకు అవన్నీ నేను అప్లోడ్ చేయాలి దానికి వచ్చినప్పుడు. కాబట్టి కొత్తగా వచ్చిందని చెప్పి అనుకోవద్దు దయచేసి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఇప్పుడు బిగిన్ అయింది, కానీ ఇంతకుముందు నేను వచ్చి కొత్తగా ఏం పెట్టింది లేదు. మీరు అందరూ చాలామంది అపోహపడతారని చెప్పి నాకు తెలుసు. కాబట్టి దయచేసి నా కమిషనర్ గారు చేసిన ఏర్పాటు కాబట్టి దీన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొక విషయం, ప్రతి వాళ్ళు కంపల్సరీ మీ దగ్గర పనిచేసే అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి. పని మానేసి వెళ్ళిపోతే లెఫ్ట్ హ్యాండ్ రాసేసి ఫైల్ చేసుకోండి, ఇంకొక అతనికి ఇవ్వండి. అంతేగాని మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే ఏదో ఇబ్బంది వస్తుందని చెప్పేసి అనే ఫీలింగ్ మాత్రం మీరు పడకూడదు. వర్కర్కి మీరు ఇవ్వకపోతేనే మీకు ఇబ్బంది వస్తుంది తప్ప రాదు. అలాగే ఏ రోజైతే సెలవిస్తారో ఆ రోజు సెలవిస్తున్నట్టు నోటీస్ బోర్డు ఒకటి డిస్ప్లే చేయాలి. అలాగే మినిమం బేస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాన్యువల్ రిటర్న్ అనేది మీరు ఒకటి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. ఈ రోజు వరకు సబ్మిట్ చేసుకోకపోయినా ఇక్కడి నుంచైనా సబ్మిట్ చేసుకుంటే చట్ట ప్రకారం మీరు అన్నీ అమలు చేస్తారనుకోండి, చట్ట ప్రకారంగా తర్వాత తీసుకోవాల్సిన చర్యలకు మీరేమీ బాధ్యులు కాదు. కాబట్టి దయచేసి నా విజ్ఞప్తిని ఆలకించండి, చట్టాన్ని అమలు చేయండి, మీరు సుఖంగా సౌఖ్యంగా ఉండండి అని చెప్పేసి నేను కోరుతున్నాను. నమస్తే.